అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటూ ఒక ఐడియా అవేర్‌నెస్ అనేది వస్తది. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? అయితే ఈ రోజు నుండి అంటే ఇక్కడ నుండి ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే సాంస్క్రిట్ అవ్వచ్చు, లేదంటే ఇంగ్లీష్ అవ్వచ్చు, లేదా సిఈసి వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే బైపీసీ వాళ్ళకి అవ్వచ్చు, అందరికి కూడా ప్రతి సబ్జెక్టు మోస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తాను. వాటితో పాటు వాటి ఒక సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు తప్పకుండా ఒకవేళ మీ నోట్స్లోని మీ మెటీరియల్లో ఉన్నా సరే ఒకసారి చెక్ చేయండి. మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఈజీగా ఎలా నేర్చుకోవాలి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏ విధంగా రాయాలి, ఇలాంటిదన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ప్రతి చాప్టర్లోని మోస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ అనేవి బోర్డు మీద రాస్తాను. అది మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేదంటే డౌన్లోడ్ చేసుకోవడమో చేసుకోండి. దాని తర్వాత దానికి సంబంధించి ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అర్థమవుతుందా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మ్యాథమెటిక్స్లోని మనం ఫస్ట్ చాప్టర్ 8 మార్క్స్ వచ్చేవి. ఫస్ట్ 8 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, తర్వాత బిట్స్ కూడా అన్ని కూడా అప్లోడ్ అనేది చేస్తాను. ఈ 1 మంత్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? మనకి ఫస్ట్ 8 మార్క్స్ వచ్చే మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ ఏంటి? రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. దీని నుండి ఒక 8 మార్క్ అనేది వస్తుంది. జస్ట్ మీరు ఒక 4 క్వశ్చన్స్ చూడండి, 1 2 3 4. ఈ 4 జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు ఒక 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, ఈ 4 కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. f of x is equals to x plus 1. g of x is equals to 2x minus 3. Find f plus g, f minus g, f g, f and g. అంటే ఈ ఎఫ్ జీలు ఏంటి? ఫంక్షన్స్. ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, జీ అనేది ఒక ఫంక్షన్. ఇవి ఫైండ్ చేయాలి. ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయాలనేది నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. సేమ్ ఈ సమ్ వచ్చేస్తే ఇది కూడా మీరు ఈజీగా చేసేవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా 3f మైనస్ 2 జీ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇది ఫైండ్ చేయాలి. తర్వాత ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్, తర్వాత ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్, తర్వాత 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇది సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఎఫ్ అనే ఫంక్షన్ 4, 5, 5, 6, 6, -4. జీ అనే ఫంక్షన్ 4, -4, 6, 5, 8, 5. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎఫ్ ప్లస్ జీ అనేది ఫైండ్ చేయాలి. ఎఫ్ మైనస్ జీ 2f. కాకపోతే రిమెంబర్, ఈ రెండింటితో పోలిస్తే ఇది ఇంకా ఈజీగా చేయొచ్చు. కానీ మీకు అది తెలియాలి ఎలా చేయాలి ఏంటి అనేది. అది నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 3x మైనస్ 2, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2, 2x ప్లస్ 1. అయితే 3x మైనస్ 2 ఎప్పుడు? ఎక్స్ గ్రేటర్ దాన్ 3 కన్నా ఎక్కువ వాల్యూ ఉండేటప్పుడు ఈ వాల్యూ తీసుకోవాలి. -2 లెస్ దెన్ ఆర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అయ్యేటప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 తీసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ అనేది -3 కన్నా తక్కువ అయ్యేటప్పుడు ఈ వాల్యూ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ఇస్తారు. ఏంటి? ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 2.5, ఎఫ్ ఆఫ్ -2, ఎఫ్ ఆఫ్ -4, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ -7. ఇవి చేస్తే చాలు మీకు ఒక 8 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటివరకు మీరు ఏం చేశారనేది పక్కన పెట్టేయండి. బట్ ఇక్కడ నుండి రోజుకి మీరు జాగ్రత్తగా ఒక 5 క్వశ్చన్లు నేర్చుకున్నా సరే మీకు ఈజీగా మంచి మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది ఏ చాప్టర్? సెట్స్. ఇప్పుడు నేను జాగ్రత్తగా దీంట్లో ఒక క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చేస్తే ఇది ఈజీగా మీరు చేసేవచ్చు కాబట్టి. ఓకేనా?
ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇదే విధంగా ప్రతి చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దాం. అయితే ఇప్పుడు వాటి ఒక సొల్యూషన్స్ అనేది చూద్దాం. ఓకే, అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసారు. వాటి ఒక సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫస్ట్ ఏమీ లేదు, జస్ట్ ఏమి ఇచ్చారో అది రాసేయండి. మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ f of x is equals to x plus 1. అదేవిధంగా g of x is equals to 2x minus 3. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి, ఫస్ట్ది f plus g of x. ఇది మనం x అనేది పెట్టుకోవచ్చు, లేదంటే ఆ క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు, మీరైతే దాని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఈ x అనేది దీనికి కూడా చెందుతుంది కాబట్టి f of x plus g of x అని రాసుకుంటాం. మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ x అనేది f అనే ఫంక్షన్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, g అనే ఫంక్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, చెందుతుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, f of x plus g of x. మనకి f of x అంటే ఏమి ఇచ్చారు, x plus 1. ఏ సైన్ ఉంది ఇక్కడ మనకి ప్లస్. g of x అంటే ఏమి ఇచ్చాడు, 2x minus 3. ఇది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. f of x అనే ఫంక్షన్ ఏ వాల్యూ ఇచ్చాడో చూడాలి. ఇప్పుడు జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. x plus 2x 3x minus 3 plus 1 minus 2 అయిపోయింది. ఫస్ట్ ఇది ఫైండ్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, f minus g of x. మరి దీన్ని కూడా సేమ్, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అంతే. f of x minus g of x. ఇక్కడ కూడా x plus 1, జాగ్రత్త చూడండి, మైనస్ పెట్టి ఇక్కడ బ్రాకెట్ పెట్టండి మీరు, ఎందుకంటే మైనస్ వచ్చేటప్పుడు మీరు బ్రాకెట్ పెడితే మంచిది. g of x ఏంటి, 2x minus 3. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మైనస్ అనేది అప్లై చేయండి, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అంటే ఏమవుతుంది, మైనస్ 2x ప్లస్ 3 కింద మారిపోతుంది. మైనస్ 2x లో నుండి x తీస్తే మైనస్ x, 3 plus 1 4. చూసారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడవలసింది మైనస్. ఈ సింప్లిఫికేషన్ మీకు జాగ్రత్తగా వస్తే ఈజీగా చేసేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ దానికి వచ్చేటప్పుడు థర్డ్ ఏంటి, ఇంటూ f of g of x. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏ విధంగా వస్తుంది, f of x ఇంటూ g of x. జస్ట్ మనం మల్టిప్లై చేస్తాం కదా, ఆ విధంగా చేస్తే సరిపోతుంది. f of x అంటే ఎంత, x plus 1. g of x అంటే ఎంత, 2x minus 3. జస్ట్ సింప్లిఫై చేయాలి. x ఇంటూ 2x 2x స్క్వేర్, x ఇంటూ మైనస్ 3 మైనస్ 3x. అదేవిధంగా ఇక్కడ ఏ సైన్ ఉందో అది వేయండి. 1 ఇంటూ 2x 2x, 1 ఇంటూ మైనస్ 3 మైనస్ 3. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయాలి, 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3. ఎందుకు మైనస్ ఎక్స్, మైనస్ 3x లో నుండి 2x అనేది మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే వి గెట్ మైనస్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ఇది థర్డ్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ దానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏం చేయాలి, బై f by g of x అంటే అలాగా f of x by g of x అంతే. f of x అంటే మనకు వాల్యూ ఏం తెలుసు, x plus 1 by g of x అంటే వాల్యూ ఏం తెలుసు, 2x minus 3 ఓవర్ కంప్లీటెడ్ అంతే. ఓకే, అయితే ఈ రిలేషనల్ ఫంక్షన్స్లోని ఇంపార్టెంట్ 4 క్వశ్చన్స్ తెలుసు మనకి. దాంట్లో ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూశారు, దాన్ని బట్టి సెకండ్ క్వశ్చన్ మీరు ఈజీగా చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే అది కూడా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు థర్డ్ది జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఏమి ఇచ్చాడో అది రాసేస్తాము. మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ f of x is equals to, ఇక్కడ ఏమి ఇచ్చాడో అది కంపల్సరీ రాయాలి. 3x minus 2 x square minus 2 2x plus 1 x greater than 3 minus 2 less than or equals to x x less than or equals to 2 x less than minus 3. ఫస్ట్ ఈ సమ్ చేయాలి అని అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఇది.
ఇది అర్థమైతేనే మీరు సమ్ ఈజీగా చేసేయచ్చు. ఎక్స్ అనేది 3 కన్నా ఎక్కువ, ఎక్స్ వాల్యూ 3 కన్నా ఎక్కువ అయ్యేటప్పుడు ఈ వాల్యూ తీసుకోవాలి. -2 లెస్ దెన్ ఆర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. -2 కూడా అవ్వచ్చు ఎక్స్ వాల్యూ, లేదా -1, 0, 1, 2 ఈ 5 వాల్యూలు ఏవచ్చినా సరే ఈ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ అనేది -3 కన్నా, అంటే ఎక్స్ అనేది -3 కన్నా తక్కువ. -3 కన్నా తక్కువ అంటే మీకు తెలిసిన వాల్యూస్ ఏమిటి మీకు తెలుసు, అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు దీంట్లో? ఫస్ట్ f(4) అంటే మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 4 ఎక్స్ అనేది 4 అంటే 3 కన్నా ఎక్కువ. 4 అనేది ఏంటి? 3 కన్నా ఎక్కువ, అంటే ఇది తీసుకోవాలి. ఎక్స్ అనేది f(x) అసలు ఇది, దాన్ని f(4) కింద వాడు క్వశ్చన్ ఇచ్చాడు. ఆ 4 అనేది 3 కన్నా ఎక్కువ. ఈ మూడిట్లో ఏం తీసుకోవాలి జాగ్రత్తగా చూడండి. 3 కన్నా ఎక్కువ ఎక్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఉంది కాబట్టి ఇది తీసుకోవాలి. అంటే 3 ఇంటూ, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ కెన్ రైట్ 4, అండ్ హౌ కెన్ యూ రైట్? ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ కెన్ రైట్ 4. ఓకేనా? 3 4 12 -2 ఈక్వల్స్ టు 10 అయిపోయింది ఫస్ట్. నెక్స్ట్ f(2.5) జాగ్రత్తగా చూడండి. f(2.5) జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎక్స్ అనేది 3 కన్నా ఎక్కువ, అంటే 4 కానీ 5 కానీ 6 కానీ ఇంకెక్కువ ఏ వాల్యూస్ వచ్చినా. సెకండ్ కండిషన్ చూసేటప్పుడు -2 -1 ఈ విధంగా తీసుకోవాలి, అది కూడా 2 వరకు. అంటే ఇదేంటి? -3 -4 -5 -6 ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాము, ఇక్కడే ఉంది 2.5, అసలు ఆప్షన్లోనే లేదు. ఇక్కడ ఎంత ఉంది? 2. ఓకేనా? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే 2 అవ్వచ్చు, 2 కన్నా తక్కువ అవ్వచ్చు, కానీ 2 కన్నా ఎక్కువ అనేది తీసుకోకూడదు. తీసుకుంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ అసలు పాసిబులే లేదు, 3 కన్నా ఎక్కువ ఉండేటప్పుడే తీసుకోవాలి. ఇక్కడ -2కి 2కి మధ్యలో ఉన్నా, లేదంటే -2 2 ఉన్నా సరే ఇది తీసుకోవచ్చు. ఇది -3 కన్నా తక్కువ ఉంటేనే ఇది తీసుకోవాలి. ఇక్కడ 2.5 అనేది లేదు కాబట్టి నాట్ డిఫైన్డ్ అని రాసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ థర్డ్ f(-2) మీకు ఆల్రెడీ చెప్పాను, -2 కానీ -1 కానీ 0 కానీ 1 కానీ 2 కానీ వస్తే యూ కెన్ టేక్ సెకండ్ వాల్యూ. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ కెన్ రైట్ -2 whole square -2. Already here we have negative, the power is even, the negative changes to positive. 2 square 4 -2. How much you got? 2. This is your answer. అర్థమవుతుందా? నెక్స్ట్ f(-4) మీకు ఆల్రెడీ చెప్పాను, -3 కన్నా, అంటే -3 తర్వాత అంటే ఏంటి? -4 -5 -6 -7 అప్ టు సో ఆన్. ఈ వాల్యూస్ ఏం వచ్చినా సరే యూ కెన్ టేక్ థర్డ్ వాల్యూ. 2 ఇంటూ -4 ప్లస్ 1. హౌ మచ్? 2 ఇంటూ -4 -8 ప్లస్ 1. -8 ప్లస్ 1 -7. దిస్ ఈజ్ యువర్ ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్ ఫైనల్ f(0). రిమెంబర్, ఇది అవ్వదు, ఎందుకంటే 3 కన్నా ఎక్కువ ఉండాలి. 3 కన్నా ఎక్కువ ఉంటే ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి. -3 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఈ వాల్యూ తీసుకోవాలి. అర్థమవుతుందా? థర్డ్ తీసుకోవాలి. సెకండ్కి వచ్చేటప్పుడు -2 కానీ -1 కానీ 0 కానీ 1 కానీ 2 కానీ వచ్చేటప్పుడు సెకండ్ వాల్యూ. ఇక్కడ ఏమొచ్చింది? 0 వచ్చింది కాబట్టి ఇది తీసుకోవాలి. ఎందుకు? మనకి -2 -1 0 1 2 దీంట్లో ఏ వాల్యూ వచ్చినా సరే యూ కెన్ టేక్ దిస్ వాల్యూ. కాబట్టి 0 కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. అంటే ఏం తీసుకోవాలి? 0 స్క్వేర్ -2. 0 స్క్వేర్ హౌ మచ్? 0 0 -2 -2. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయింది. ఓకే, అయితే
మన ఈ రిలేషన్ అండ్ ఫంక్షన్స్లోని లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ 4 క్వశ్చన్స్లోని మీకు ఒకటి పబ్లిక్కి పక్కాగా వస్తుంది. ఈజీగా 8 మార్క్స్ అనేది వస్తుంది. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇది జాగ్రత్తగా చూడండి. మనకి ఏమి ఇచ్చాడో ఫస్ట్ అది రాసిద్దాం. సొల్యూషన్ గివెన్ ఎఫ్ అనే ఫంక్షన్ 4, 5, 6, 6, -4. g అనే ఫంక్షన్ 4, -4, 6, 5, 8, 5. ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది ఇచ్చారు. మనం ఫస్ట్ ఏంటి ఫైండ్ చేయాలి? ఎఫ్ ప్లస్ జి. జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా కూడా చేయొచ్చు. చాలా ఇదేమీ లేదు, జస్ట్ ఎఫ్లోని మనకి ఫస్ట్ ఏముంది? 4. ఈ 4 అనేది జీలో ఉన్న వాల్యూతోని యాడ్ చేయాలి. ఇక్కడ 4 అనేది ఫంక్షన్లోని ఇది ఫస్ట్ 4. ఇక్కడ 4 జీలోని 4 చూడండి. ఈ 4 అనేది ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ వాల్యూలోనే ఉంది కదా. ఈ 2 యాడ్ చేస్తే అదే సమ్ము. ఇది కామన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ తీసుకుంటే ఎక్స్ కామా వై అనే పాయింట్ తీసుకుంటే, ఇంకొకటి ఎక్స్ కామా జెడ్ అని ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఎక్స్ కామా ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. ఒకవేళ ప్లస్ అనుకోండి, వై ప్లస్ జెడ్. ఇది ఈ విధంగా చేస్తే మనకి సమ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? 5 - 4 సింప్లిఫై చేస్తున్నాను చూడండి. ఓకేనా? కామా నెక్స్ట్ ఏముంది? 5 ఉంది. ఈ కిందన ఫస్ట్ వాల్యూ 5 ఉందో లేదో చెక్ చేయండి. ఇక్కడ 4 ఉంది, అయితే అవ్వదు. కానీ ఇక్కడ 6 ఉంది, అది కూడా అవ్వదు. ఇక్కడ ఏముంది? 8 ఉంది. కాబట్టి ఈ 5కి ఈక్వల్గా లేదు కాబట్టి అది తీసుకోకూడదు. నెక్స్ట్ 6 తీసుకోండి. ఈ 6 తీసుకుంటే మీకు ఈ కింద జీ అనే ఫంక్షన్లోని 6 ఉంది కాబట్టి మళ్ళీ ఇదే ఫార్ములా. 6, -4 + 5 అంతే, అయిపోయింది. దీన్ని సెట్ విధంగా అంటే కర్లీ బ్రాకెట్స్తో క్లోజ్ చేశారు. ఈక్వల్స్ టు సింప్లిఫై చేస్తే వస్తుంది 4, 5 - 4 1, 6, -4 + 5 1. This is your answer. You can always keep curly brackets. ఓకేనా? ఇది మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ ఫస్ట్ చెక్ చేయాలి, ఈ వాల్యూ అనేది జీ అనే ఫంక్షన్లో కూడా ఉంటే దాని పక్క వాల్యూ తీసుకొని ఈ ఫార్ములా అప్లికేబుల్ చేస్తే మీకు సమ్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్కి వచ్చేటప్పటికి మైనస్, సేమ్ అంతే 4. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, రివర్స్ సైన్లు 5 + 4. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. -4 కామన్, ఈ సైన్ ఏంటుంది? ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేస్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి? 4, 9, ఇంకోటి ఏంటి? 6, -9 అంతే, అయిపోయింది. ఇది కూడా మీరు ఇదే ఫార్ములా అప్లికేబుల్ చేస్తే చాలు. ప్లస్కి అయితే ఇది, మైనస్కి అయితే మధ్యలో మైనస్ పెట్టేస్తాం, ఇంటూకి అయితే ఇంటూ చేసేస్తాం, అంతే. ఇంకేమీ చేయనవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా వచ్చేటప్పుడు ఎలా చేయాలి? థర్డ్ చూడండి, 2f + 4g ఎలా చేస్తాం? ఫస్ట్ 2f చేద్దాం. ఓకేనా? 2f అంటే ఏమీ లేదు, జస్ట్ ఎఫ్ అనే ఫంక్షన్లోని వాల్యూస్కి ఇంటూ 2 చేసేయడమే. అంటే 4, 2 × 5 ఒక వాల్యూ, 5, 2 × 6 ఇది ఒక వాల్యూ. నెక్స్ట్ 6, 2 × -4 అంతే. మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 ఇంటూ ఫంక్షన్ ఏది వస్తే దానికి ఈ సెకండ్ వాల్యూలు ఇంటూ చేస్తే అయిపోతుంది. అంటే ఏమొస్తుంది? 4, 10, 5, 12, 6, -8 ఇది 2f. మరి 4g కూడా చేయాలి కదా. 4g సేమ్ మళ్ళీ. ఇప్పుడు జీలు తీసుకోండి.
ఏమొస్తుంది 4 4 మైనస్ 16 డైరెక్ట్గా చేస్తున్నాను. 6 4 ఇంటూ 5 20. నెక్స్ట్ థర్డ్ 8 4 ఇంటూ 5 20. అంతే. ఇప్పుడు ఇక్కడ చేయవలసింది ఏంటి 2f ప్లస్ 4g. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏ విధంగా చేశారు ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. 4 ఉంది ప్లస్ కాబట్టి 10 మైనస్ 6 10 మైనస్ 16 ఎంత అవుతుంది మైనస్ 6 ఫస్ట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 5 కింద ఉందా లేదు. నెక్స్ట్ 6 తీసుకోండి. 6 మైనస్ 8 ప్లస్ 20 ఎంత వస్తుంది ప్లస్ 12 అయిపోయింది సార్. అంతే. నెక్స్ట్ ఎఫ్ ప్లస్ 4 అంటే ఏం లేదు ఎఫ్ అనే ఫంక్షన్లోని 4 5 ప్లస్ 4 5 6 ప్లస్ 4 6 మైనస్ 4 ప్లస్ 4. ఓకేనా అంతే. ఈ విధంగా చేస్తే చాలు. ఇక్కడ ప్లేస్ అనేది లేదు. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ